గుడ్ ఎంసీ ఆల్ అసోసియేట్స్ తెలంగాణ ఏపీ తెలుగు మాట్లాడే వారందరికీ నా యొక్క ఆర్థిక శుభాభినందనలు. మరియు ఇండియాలో 29 రాష్ట్రాలలో మన ఐఎంసీ ప్రొడక్ట్ను వాడుతున్న 1,50,00,000 మందికి మనతో అసోసియేట్ అయ్యి మన ప్రొడక్ట్ వాడుతున్న వారికి అందరికీ నా యొక్క అడ్వాన్స్గా మరియు ఆర్థిక శుభాభినందనలు. ఎందుకంటే ఒక్కరిగా స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ అవుతుంది ఏదే కానీ ఫస్ట్ మనము ఏ రంగంలోకి వచ్చినా కానీ ఒక్కరిమే ఉంటాం. ఒక్కరి తర్వాతనే ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ముందరికి వేసిన మన అశోక్ భాగ్య సార్కు మరియు సత్యం భాగ్య సార్కు వాళ్ళ అడుగులో అడిగేస్తూ మనం వాళ్ళ 1,50,00,000 మందిని మనం ఐఎంసీ ప్రొడక్ట్ను బలంగా నమ్ముతూ జనాల్లో తీసుకెళ్తున్నాం. నా పేరు వచ్చి కొలిపాక కనకయ్య. నేను వృత్తిరీత్యా ఆర్ఎంపీ 93లో అది 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ చదువుతూనే ఇంటర్, డిగ్రీ, పీజీలో నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మరియు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర, డిసిహెచ్ పిల్లల డాక్టర్ దగ్గర కొద్ది రోజులు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ హెల్త్ అసిస్టెంట్ చేశాను. హెల్త్ అసిస్టెంట్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చింది. జాబ్ వస్తే తక్కువ సాలరీతోనే ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో డైలీ ఏమి వెళ్ళాలంటే కానీ కొద్ది రోజులు చేసి దాన్ని ఆపేయడం జరిగింది. తద్వారా తోటి మిత్రులు 60,000-70,000 అంత శాలరీ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఆర్ఎంపీ వృత్తిలో ఉంటూ పార్ట్ టైంగా ఏదో అనుకొని ఇన్సూరెన్స్ సెక్టార్లో కొద్ది రోజులు నేను చేశాను. తర్వాత తోటి మిత్రులతోని రియల్ ఎస్టేట్ టెక్నాలజీలో కొంచెం కొద్ది రోజులు చేసి నేను 2017లో మన ఐఎంసీ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. 10/5/2017 నాడు నేను మన ఐఎంసీలో ఐడి తీసుకోవడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చాలా కంపెనీలు, ఆమె కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. డెమోలు చూపించారు. అమెరికా కంపెనీ అన్నారు. రేపు చూస్తే ఎక్కువ అనిపించేది. చాలా కంపెనీలు చాలా వచ్చి వెళ్ళిపోతుంది. కానీ నన్ను ఇలా పరిచయం చేసిన వ్యక్తి తలపాక సుధాకర్ గారు, మా అప్లైనర్ సారు ద్వారా నేను 2017 జాయిన్ అయ్యి ఒక 1 వీక్ తర్వాత వచ్చిండు. సార్ కలిసి వెళ్ళిపోయాడు. తర్వాత 1 వీక్ తర్వాత వచ్చి ఒక 10 లక్షలు తులసి తీసుకుంటాడు. అప్పుడు ఐడి ఇచ్చి వాటి చూడండి సార్ అన్నాడు. వాటి చూసిన వెంటనే 10 లక్షలతోని మనం పనులు శుభ్రం తోమం చేయగానే టేస్ట్ యథావిధికి వచ్చింది. కోల్గేట్ దొరికినాక ఒక ½ అవర్ తర్వాత నాలుక రుచి కోల్పోయేది. ఇది తోమిన వెంటనే ఒక వితిన్ 3 minutes మనకు యథావిధిగా టేస్ట్కి వచ్చింది. అలాగనే తులసి వేసుకోగానే బ్రెయిన్కు, లంగ్స్కు ఎక్కువ ఆక్సిజన్ అంది. కొంచెం సర్ది దగ్గులు అంటే డస్ట్ ఏమైనా ఉన్నా అంత ఏదో బాడీ లోపల ఫ్రీ అయినట్టు అనిపించింది. అలా 1 వీక్ తర్వాత సార్ మళ్ళీ వచ్చి దీన్ని బిజినెస్ సొంతంగా చేసుకోవచ్చు సార్ అంటే నాకు దాన్ని ప్లాన్ చెప్పడం జరిగింది. నేను ఎక్కడ మీటింగులు ఉన్నా కానీ బిఆర్కే సార్ మీటింగ్లు గజ్వేల్, చేరియాల, హైదరాబాద్, సిద్దిపేటలో అప్పుడు 5తో స్టార్ట్ అయింది. అప్పుడు మా టీం వచ్చి నగేష్ సారు, సుధాకర్, నా డౌన్ లైన్ అశోక్, నేను ఒక 5 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ ఐఎంసీ ఇలా సిద్దిపేటలో దాదాపు 5,000 నుంచి 10,000 మంది అసోసియేట్స్ అయ్యి డిస్ట్రిక్ట్ బ్యాంక్తోని మరియు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నా పొజిషన్ ఇందులో చైర్మన్ స్టార్గా ఉన్నాను. అయితే టోటల్గా నేను నమ్మడానికి కారణం ఏంటంటే అలోపతి చాలా గొప్పది, అలోపతి ఎంబీబీఎస్ఏ చాలా గొప్పది. అంటే అనాటమిక్ విద్యాలు చదువుతారు, వారికి స్ట్రక్చర్ అంతా తెలుస్తుంది. బట్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు కంటిన్యూగా అలాగనే ఉండిపోతున్నాయి. నాకు 2017లో 10 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్న ఒక అమ్మాయి, చెవిలో ఇన్ఫెక్షన్ ఉండే ట్రీటింగ్ అమ్మాయి. ఆ అమ్మాయికి నేను విఆర్కే సార్ దగ్గర తీసుకొని వచ్చిన వెంటనే సారు ఈ ఒక్కసారి చూడండి, వాళ్ళు దాదాపు 20 లక్షలు పెట్టి యశోదల సర్జరీ చేద్దామని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఇది చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏంటంటే మనం పాత ఇల్లును సదర్పించినప్పుడు మళ్ళీ అది వర్షానికి కూరుస్తూనే ఉంటుంది, సరిపించినప్పుడు కూరుస్తూనే ఉంటుంది.
అలాగనే చెవిలో ఉన్న పొర చాలా పలసటి పొర కాబట్టి అది సర్జరీ చేసిన గ్యారంటీ ఇవ్వలేకపోవచ్చు, మళ్ళీ మిషన్ పెట్టుకోవచ్చు అని వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగేది. అయినా వాళ్ళు 2 ఎకరాల ల్యాండ్ అమ్మి వాళ్ళు చేద్దామని ప్రిపేర్ అయ్యారు. నేను ఒక్కసారి మీరు 20 లక్షలు ప్లాన్ చేసుకున్నారు కదా, అందులో ₹1,00,000 మనకు పెట్టి చూడండి. మాకు ఎక్కువ టైం ఇవ్వకండి, ఒక 4-5 నెలలే టైం ఇవ్వండి. నేను వాళ్ళను బండి మీద స్పీడ్ తీసుకొచ్చి సాత్వని క్లాస్ ఇచ్చి ప్రొడక్ట్ ఇప్పించిన. ఆ అమ్మాయి ఇప్పటికీ ఒక 10 సంవత్సరాలు అసలు ఇంట్లో సపరేట్ రూమ్ లో పడుకునేది. అసలు క్లాస్మేట్ చూడటం దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి అమ్మాయి నమ్మకం మీద ఒక 5 months వాడేది. 1 month లో 10,000 ప్రొడక్ట్ రాస్తే ఒక 5,000 ప్రొడక్ట్ తీసుకున్నది. ఒక 5 to 10% తగ్గేది. తర్వాత 2 months తర్వాత 5%, 10% ఇలా ఒక 5 months వరకు 60-70% తగ్గి ఫస్ట్ ఆర్డర్ తగ్గేది. అలా అమ్మాయి నాకు తెలియకుండా ఇప్పుడు 7-8 ఏళ్ళ కంటే గోపుత్రాలు కంటిన్యూగా వాడుతూనే ఉన్నది తెలియకుండా పోయి. అయితే ఆ అమ్మాయి ఇన్ఫెక్షన్ తగ్గింది, మ్యారేజ్ చేసుకుంది, ఒక బాబు, ఇప్పుడు యాక్టివ్ ఉంది. ఆ అమ్మాయి ఆ విలేజ్ లో నాకు దాదాపు ఒక 200 నుంచి 300 మంది అసోసియేట్ ఇచ్చి ఐడీలు ఇచ్చి నాకు ఐఎంస్ అంటే ఒక ధైర్యాన్ని నింపి, అంటే గాఢంగా నమ్మకాన్ని కలిగించేటట్టు నాకు ప్రొడక్ట్ను కంపనని నాకు నమ్మించేటట్టు నాలో కూడా ఉన్న భయాందోళన. మనం ఏంటంటే మనం ఒక బట్టల షాప్లోకి వెళ్తే, కిరాణా షాప్కి వెళ్తే పప్పు ఖరాబ్ ఏంటంటే ఇంకోటి వేరే మార్చిస్తాడు. హెల్తీ విషయంలో మన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా అంత ఈజీగా నమ్మరు, ఎందుకంటే ఒక ప్రాణం కాబట్టి అంత ఈజీగా నమ్మరు. ఆ అమ్మాయి అలా పక్కకు పెట్టి నమ్మకంతో వాడి ఇవాళ ఆనాటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు నేను అలోపతిని తక్కువ చేస్తూ, అంటే ఎమర్జెన్సీకి దాన్ని ఇస్తూ ఎక్కువ నేను మన ఆర్గానిక్ ఐఎంస్ ప్రొడక్ట్ని ఇవ్వడం ద్వారా దాదాపు ఒక 15-18 మంది క్యాన్సర్ పేషెంట్లకు నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకొక 45 ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నా. అలాగనే వెయిట్ లాస్, షుగర్ వాళ్ళకు ఇప్పుడు రీసెంట్ సిటీ నుంచి ఒక 2 పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ నడుస్తుంది క్యాన్సర్ పేషెంట్లకు. ఎందుకంటే క్యాన్సర్ మా ఓన్ మిస్సెస్ వాళ్ళ సిస్టరు ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. నేను యశోదలో తీసుకెళ్ళాను, స్వయంగా నేను తీసుకెళ్తే వాళ్ళు రేడియేషన్ కెమోథెరపీ పెట్టి వాళ్ళు ఎంటికలు వేసుకోవడం జరిగింది. క్యాన్సర్ అనేది ఏంటంటే మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు 10,000 ఉంటాయి, ఎర్ర రక్త కణాలు 5,000 ఉంటాయి. ప్లస్ మైనస్ కలిస్తేనే మనకు విద్యుత్ తయారవుతున్నట్టు మనకు ఈ మంచి కణం చెడ్డ కణం 2 ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చే కెమో రేడియేషన్ తోని వాళ్ళు రక్త కణాలు చనిపోయి డిస్టెన్స్ పవర్ లేక వెంటనే ఊడిపోయి బ్లాక్ అయిపోయి చనిపోవడం జరిగేది. ఇంతే కావచ్చు ట్రీట్మెంట్ అని నేను అనుకొని బాధతో వదిలేసిన. ఈ 2017లో మా ఓన్ ప్రాపర్టీకి క్యాన్సర్ ఎఫెక్ట్ అయినప్పుడు 4th స్టేజ్. ఆ 4th స్టేజ్ని నేను వాళ్ళు సేమ్ అలాగనే 60 నుంచి 30 నుంచి 40 lakhs అయితే అన్నారు, హోప్లెస్ అన్నారు, 6 months వరకే అన్నారు. అలాంటప్పుడు నేను మన ఆ కెమో రేడియేషన్ వాడుతూ మన గోమూత్ర, అలోవెరా, తులసి, హిమాలయన్ బెర్రీ, డెటాక్స్ పర్చేస్, వీటి గోల్డ్ టాబ్లెట్, అలోపాటి టాబ్లెట్ ఇస్తూ కెమో రేడియేషన్ చేస్తూ ఇప్పుడు ఒక 6 acres ల్యాండ్ దున్నుతూ ఒక డాక్టర్ తీసుకొని ఆయన ఉండదు. ఎందుకంటే ఒక టెస్టిమోనియల్ అంటే స్వయంగా నేను ఇచ్చింది కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక ప్రాణాలను మనము ఏ ఒక్క ప్రాణం, ఏ ఒక్క శిశువు మనము గవర్నమెంట్ మనము ఐయుడి అంటే లోపల చనిపోవద్దు వీక్నెస్ తోనని ఇలా 104, 105, 108 లాంటి ఎన్నో వెహికల్స్, ఎన్నో వసతులు కనిపించింది. ఎన్నో ఇప్పుడు ఒకప్పుడు 30 years బ్యాక్ విలేజ్లు అంటే డెలివరీ అయ్యే వాళ్ళు అలాంటి వసతులు ఉండైపోయేది. ఎందుకంటే ఆ పేషెంట్, ప్రెగ్నెన్సీ పేషెంట్కు ఎలాంటి ప్రాబ్లం కావద్దని ఇలా గవర్నమెంట్ ప్రసిద్ధి గురించి ఎన్నో రకాల మనకు వసతులు కల్పించింది. ఎందుకంటే ఆ చిన్న ప్రాణమే రేపు దేశానికి రాష్ట్రపతి కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ప్రధాని కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు. ఏ చిన్న ప్రాణాన్ని మనం వేస్ట్గా పొడగొట్టొద్దు. కొన్ని వసతులు లేక పొరపాట్ల వల్ల చనిపోద్దని ఇలా గవర్నమెంట్ విలేజ్లలో అనేక విధాలుగా మనకు గ్రామాల్లో ఉన్న జనాలకు వసతి కల్పిస్తుంది వైద్యాన్ని. అలాంటప్పుడు మనకు
ఏ ఒక్క ప్రాణిని. ఎందుకంటే అలోపతిని మనము బలంగా నమ్ముతాం. అలోపతి ఏంటంటే అంటే స్వయంగా నమ్ముతాం. మనం చూడండి ఇవాళ మన అశోక్ భాగ్య సారు, సత్యం భాగ్య సారు చూడండి ఈ ఆర్గానిక్ ఉద్యమంలో ఉన్నారు. అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే తన ఐపీఎస్ జాబు ఉండి రీజన్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అని మన ఒక సైన్యాన్ని ఒక 2 లక్షల మందితో స్టార్ట్ చేసి ఇవాళ వర్తక వ్యాపారానికి వచ్చిన ఆంగ్లేయులను 200 సంవత్సరాలకు మనం పీల్చి చేసిన వాళ్ళను తను రీజన్ చేసుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎలా ఆంగ్లేయుని ఎల్లగొట్టగలిగారు. అలాగనే మహాత్మా గాంధీ గారు అహింసతోని ఎలా చేయగలిగారు. అలాగనే మన సారు దాదాపు ఇలా 101,50,00,000 మందికి కెమికల్ మయంలో ఉన్న వాళ్ళ శరీరాలను ఇవాళ మనము అనేక రకాల వ్యాధులతో బాధపడే మనకు ఇవాళ మన ఆర్గానిక్ ఉత్పత్తులు ఇచ్చి చాలా మందికి, ఎందుకంటే ఒక స్వయంగా కొంత పేషెంట్ నేను ట్రీట్మెంట్ చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాంటి ఆర్గానిక్ ఉద్యమంలో నేను ఉన్నాను అనుకుంటున్నాను. మన ఒంట్లో నుంచి దేశంలో నుంచి కెమికల్ ను వెళ్ళగొట్టి, ఎందుకంటే నేటి తరానికి మన స్వామి వివేకానంద అంటారు ఇనుప కండలు పునరాలు. అలాంటి యువత మనకు కావాలంటారు. నేటి మన సమాజానికి మన పిల్లలనే కావచ్చు, మన కూతులనే కావచ్చు, నేటి సమాజానికి మనకు రోగగ్రస్తులనిచ్చే అవకాశం ఉంది. మనకు 10 years 20 years షుగరు, బీపీ, క్యాన్సరు ఇలాంటి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులను ఇచ్చే అవకాశం ఉంది. రేపు తరం ఆలోచిస్తే ఈ దేశం ఏమైతుందో, జనం ఏమైతుందో అన్న ప్రాబ్లంతో ఉన్నారు. ఏంటిదో మీరు టచ్ చేయండి. నేను 98లో ప్రాక్టీస్ పెట్టినప్పుడు 3 షుగర్ పేషెంట్లు ఉన్న విలేజ్ ఇవాళ 150కి చేరింది. ఆనాడు ఒక 5 నుంచి 10 మందికి ఉన్న బీపీ ఇవాళ దాదాపు 100 క్రాస్ అయింది. అంటే వైద్యం డెవలప్ అయినా కొద్దీ, టెక్నాలజీ పెరిగినా కొద్దీ వ్యాధులు తగ్గాలి, కానీ వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయి అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే వ్యాధులు పెరుగుతున్నాయి, దాన్ని నియంత్రించుకోవాలంటే ఈనాడు మనకు ఆర్థికంగా ఉందాం. ఆర్థికంగా ఏంటంటే అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. ఇలా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం, ఆన్లైన్ మూవీ చూస్తున్నాం, ఆన్లైన్ మనం ఏం చేస్తున్నాం, కొన్ని గేమ్స్ ఆడుతున్నాం. కానీ డబ్బు సంపాదించాలంటే ఆన్లైన్ లో మనకు ఎర్నింగ్ అనేది ఏం పని చేయకుండా రావాలంటే ఈ రోజుల్లో మనకు 150 కోట్ల జనాభా ఉంది మన ఇండియాలో. 29 రాష్ట్రాలు ఉన్నాయి. తలా ఒక పర్సన్ ఇందులో జాయిన్ అయ్యి తలా ఒక 5 చెప్తుంది. 5 అనేది ఏంటంటే కంపెనీ ఒక 5 పంచభూతాలు ఉన్నాయి మనల్ని కాపాడడానికి. 5 పంచేంద్రియాలు ఉన్నాయి. ఇలా ప్రాణం మన గాలి తీర్చుకోవాలన్నా, ప్రాణం పోవాలన్నా పంచేంద్రియాలతో వెళ్ళిపోతుంది. అంటే 5 వేళ్లతో మనం ప్రతి పని చేస్తున్నాం. ఎందుకంటే 5 అనేది సంఖ్యను మన సార్ గుర్తించి 5తో మన కంపెనీలో ఉన్న 12 ర్యాంకులు అచీవ్ అయ్యేటట్టు మనకు మంచి చాలా బాగా డిజైన్ చేశారు. అందుకని 5 అనేది ఎంత బాగుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగనే మన ఐఎంసి కంపెనీలో కనీసం 3, ఎందుకంటే రిమోట్లు అంటా ఉంటాం, తర్వాత 3 అని ఒక రూపీ స్టార్ గా మనం ఉన్నా కానీ ఫర్ మంత్ 30,000 తీసుకోవచ్చు. అదే మనం ఒక 5గురిని మనం అచీవ్ చేసిన, సూపర్ స్టార్ చేసిన, మెయింటైన్ చేసిన ఒక 50 నుంచి 60,000 ఒక మందికి వరకు మనం వెళ్ళేయచ్చు. ఎందుకంటే మన కంపెనీలో డబ్బు లేదు, ఇవాళ డబ్బు కావాలి. ఇలా ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఒక వాళ్ళు 5 years వెయిట్ చేస్తారు. ఇలా లా అయ్యానంటే వాళ్ళు ఒక 5 years వెయిట్ చేస్తారు. ఇంజనీరింగ్ ఒక 4 నుంచి 5 years వెయిట్ చేస్తారు. మనము ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఇవాళనే వచ్చినప్పుడు ఏమే డబ్బు వస్తలేదంటే, డబ్బు మనం పని చేసుకుంటూ పోతా ఉంటే అదే వస్తుంది. జనాభా విపరీతంగా ఉన్నది. ఈ ప్రొడక్ట్ అనేది మనం ఎక్కడో బయట దేశం నుంచి తెప్పించే రా మెటీరియల్ కాదు, మన ఇండియా ప్రొడక్టే. నేను 2014లో నేను నా దగ్గర కాంబే వాళ్ళు వచ్చినప్పుడు ఈ కంపెనీ అమెరికా వల్ల సార్, ఇక్కడ నుండి రా మెటీరియల్ వెళ్తుంది, అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది సార్,
దానికి ఇంత రేట్ అవుతుంది సార్ అంటే అలోపతితో కంపేర్ చేస్తే ఇది తక్కువ అనిపించింది, అది ఎక్కువ అనిపించింది. కానీ అందులో ఆర్గానిక్ ఉండొచ్చు. మన కంపెనీ మన ప్రొడక్టే అక్కడికి పోయి ఇక్కడ తయారు వచ్చే వారికి ఎంత రేట్ అవుతుందో ఒకసారి నేను గ్రహిస్తే చాలా రేట్లు అనిపించింది. అలాగనే ఇలా మన దేశ ఉత్పత్తులు కాబట్టి ఇలా అలోవెరా, గోముద్ర మన ఇంటి ముందే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మనం గ్రహించాలి. ఎందుకంటే ఇందులో ఏమున్నది అనేది మనకు హనుమంతుల్లో ఉన్న బలం ఎదుటి వాళ్ళు చెప్తే అంటే శ్రీరాముడు గుర్తిస్తే తనలో బలం ఎట్ట తెచ్చిందో మనిషిలో వీడియో సెంటర్ లో ఉండేటట్లు ఒకసారి సెట్టింగ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం కిందికి వేసుకోండి, చాలా పైకి. లేదు, మీ తల పైకి ఉంది. లేదు లేదు, పైకే ఉంది. రైట్ రైట్ రైట్, ఇప్పుడు క్లియర్. మొబైల్ కెమెరాని చూస్తూ మాట్లాడండి, మిగతా వాళ్ళని మీరు చూసినట్టు కనిపిస్తుంది. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ, కంటిన్యూ. అయితే ఇవాళ మనకు కనిపిస్తున్న ఫిగర్ చూడండి. ఇలా ఏ పేషెంట్ అయినా, షుగర్ పేషెంట్ అయినా కంటిన్యూగా డైలీ ఒక టాబ్లెట్ ఇవ్వాలి, డైలీ వేయాలి. బీపీ పేషెంట్ అయినా డైలీ ఒక టాబ్లెట్ వేయాలి. అంటే దాన్ని ఒక ఫుడ్ లాగా తీసుకుంటారు కాబట్టి ఇవాళ మొత్తం బాడీ అంతా కెమికల్ అయిపోయి ఇలా కూరమంటలు యూజ్ చేయడం వల్ల మన భూమిలో కూరలన్నీ లేయర్స్ ఎలా ఖరాబ్ అయినాయి. జనవరి చెప్పాను వాళ్ళు ఒక గత వరకు మట్టి కూర తీసి వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి ఏర్పడ్డది. అలాగనే మన బాడీ సూత్రం టోటల్ గా ఇలా కెమికల్ మయమైపోయింది. ఈ కెమికల్ తో కూడుకున్న ఫుడ్ మనం తిని ఇలా క్యాన్సర్లు, షుగర్లు బారిన పడుతున్నాం. ఎందుకంటే మన దేశ ఉత్పత్తులు కాబట్టి మనవి కాబట్టి ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇవాళ మనకు ప్రేమ్ కుమార్ సార్ అయినా, ఆనంద్ వాజ్పేయి అయినా, ఇలా అక్కర్ సార్ అయినా వాళ్ళు మన ప్రొడక్ట్ను ఎలాంటి వాళ్ళకి అంటే ఉన్నత చదువులు చదివి వాళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకు బిజినెస్ రూపంలో ఉద్యోగ రూపంలో ఉన్న వాళ్ళకే వెళ్ళి చెప్పడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము సిటీ నుంచి ఒక గ్రామీణ ప్రాంతానికి ఒక పర్సన్ వచ్చి షూటు బూట్ వేసుకొని కళ్ళు వచ్చి విలేజ్ లో ఉండే అమ్మాయి సాంప్రదాయమైన కుటుంబం పద్ధతులు ఉంటుందని ఆయన సిటీని వదిలి గ్రామానికి వచ్చి ఒక అమ్మాయిని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా తను ఇక్కడికి వచ్చాడు, ఇతనిలో ఏదో లోపం ఉన్నది, ఏదో ప్రాబ్లం ఉన్నది, అందుకే అక్కడ ఎవరు తను ఇష్టపడలే కాబట్టి ఇక్కడ తను ఇంత దూరం వచ్చిందని మనకు వాళ్ళు ఏరనగా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఏంటంటే మనము గ్రామీణ ప్రాంతాలలో ఇలా అన్ఎడ్యుకేటెడ్ కానీ కొందరికి మనం చెప్పే ప్రయత్నం చేస్తే మా దగ్గర ఉండే ప్రొడక్ట్ డెటల్ క్రీమ్ లో తులసి, పుదీనా, వేప, ఉత్తరేది గడ్డి వరుస్తుందంటే వాళ్ళు ఏమంటారంటే అయ్యో వేప చెట్టు మా దగ్గరనే ఉన్నదంట, అలోవెరా మా దగ్గర ఉన్న 350 డిసీజ్ పనిచేస్తుంది, మీరు డైలీ ఒక 30 ml తీసుకోండి, మన బాడీలో ఉన్న చెడం తెగిపోతుంది అని అంటే అలోవెరా మా ఇంటి దగ్గరనే ఉన్నదంట. గోమూత్ర తాగానంటే మా ఆవులు మా దగ్గర ఉండదు, తులసి రోజు ఒక డ్రాప్ చేసుకొని తులసి చెట్టు మా ఇంటి దగ్గర ఉండదంట. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో మనకు రివర్స్ లో చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి చెప్తారు, లేదంటే వాళ్ళు తక్కువ రేటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనం ఎంతసేపు ఇలా ఆనంద్ వాజ్పేయి సార్, ఇలా ప్రేమ్ కుమార్ సారు, ఇలా అఖ్తర్ ఖాన్ సారు వాళ్ళు ఇలా సక్సెస్ అయిందంటే వాళ్ళు కేవలం సిటీలో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మన ప్రొడక్ట్ లో ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. వాళ్ళు ధైర్యంగా చెప్పారు. ఎందుకంటే ప్రొడక్ట్ లో దమ్మున్నది కాబట్టి ధైర్యంగా చెప్పారు, వాళ్ళు ధైర్యంగా సక్సెస్ అయ్యారు. మనం అలాంటి గొప్ప వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేదు. ఎందుకంటే మామూలు పర్సన్ దగ్గరికి వెళ్తే మామూలు పర్సన్ దాన్ని ఏమంటుండంటే మనం చెప్పిన కొద్దీ వీళ్ళు ఇలాగనే చెప్తుంది, ఇవి అమ్మితేనే వీళ్ళకు అమౌంట్ వస్తుంది అన్న విషయంలో వాళ్ళని మనం పక్క పెట్టడం జరుగుతుంది. అందుకే నేను రిక్వెస్ట్ ఏం చెప్తున్నానంటే మనం ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఇవాళ వాళ్ళు వాడే సాల్ట్ వాళ్ళు సముప్పే వాడుతుంది, మన రాక్ సాల్ట్ వాడుతున్నారు, మన ఐఎంసీ కంపెనీ మన ప్రొడక్ట్ వాడుతున్నారు. వాళ్ళు ఇలా తలనొప్పి వేస్తే వాళ్ళు కంప్లీట్ వాళ్ళు డోలోసిక్స్ తెచ్చుకుంటారు. అది క్రమేపీ లివర్ మీద, హార్ట్ మీద మనకు ప్రాబ్లం చూస్తుంది. వాళ్ళకు తులసి ఉన్నదని తెలియదు. వాళ్ళ జ్వరం వస్తే వాళ్ళకి ఫీవర్ గార్డు మన నేచురల్ ఇలా అడవిలో ఉండే జంతువు ఉన్నది,
ఇలా జింకా దుప్పి లేడి ఉంది. ఆ జింకా దుప్పి లేడి ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళదు. ఎందుకంటే ఏ కాలంలో ఆ పండు తీసుకుంటుంది. జామ పండు కాలంలో జామ పండు తింటారు. జామ పండులో భగవంతుడు ఉప్పు చక్కెర నేచర్ తెచ్చిండు. అది ఏ డాక్టర్ దగ్గర చెకప్ వెళ్ళదు. ఎందుకంటే మనిషి అనే వాళ్ళు తొందరగా ఇలా ఆంగ్లేయులు ఒక 200 సంవత్సరాలు మనల్ని ఎట్లా వాళ్ళ అలవాటు చెప్పారు, ఇలా అలోపతి చూద్దాం. మన ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మనపై బలవంతంగా అంటే మన ప్రొడక్టులు పక్కా పెట్టి మనం ఇలా ఒకప్పుడు ఎలా బతికలు మన పద్ధతులు పక్కా పెట్టి ఇలా ప్రతి వాళ్ళను ఒక డ్రగ్స్ అలవాటు చేసినట్టు, ఇవాళ మనకు మత్తు పానీయాలకు అలవాటు చేసినట్టు విపరీతంగా మనం అలోపతి ప్రొడక్ట్ అలవాటై ఇలా ఒక డిసీజ్ మనం క్యూర్ చేసుకోలేక మనం ప్రాణాలు వదిలేయడం జరుగుతుంది. అలాగనే మనం ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండేది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మనం కలిసి భోజనం చేసేది, కలిసి ఉండేది. ఏ ప్రాబ్లం అయినా మనం కలిసి పంచుకునేది. ఇలా అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని మనం ఎక్కడో పోయి బయట ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఫుడ్ తింటుండ్రు, చెప్పే నాదుడే లేడు. అలాంటప్పుడు ఏ పర్సన్ మనం టచ్ చేసినా ఏదో ఒక వ్యాధితో ఏదో ఒక ప్రాబ్లంతో తను ఇబ్బంది పడుతుండు. ఇలా మహాత్మా గాంధీ గారు తను దాదాపు అంత ఏజ్ లో మనం చూస్తూ ఉంటాం. ఆయన గుజరాత్ రాష్ట్రానికి వచ్చి తాను ఆశ్రమంలో ఒక రోజు వండి మౌనవ్రతం చేసి వెళ్ళిపోయేవాడు. ఆ ఉన్న ఒక్క రోజు ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా తాను ఆ నేచురల్ కూరగాయలను తింటూ తను నేచురల్ పాలు తాగుతూ ఆరోగ్యంగా మంచి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయాడట. ఎందుకంటే మనం సిటీ అన్నప్పుడు సిటీలో ఏమున్నా టోటల్గా పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. అందరూ సిటీ పొల్యూషన్ అయిపోయింది. ఫామ్ హౌస్ అని వీకెండ్ హోమ్స్ అని పట్టుకొని మనకు మంచి గాలి తీసుకొని ఈ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నగా వాళ్ళు ఒక రూమ్ వేసుకొని ఇంత ల్యాండ్ తీసుకొని అందులో ఆర్గానిక్ ఫార్మింగ్, అందులో కొన్ని కూరగాయలు ప్లస్ పండ్ల చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు అలాంటి చెట్లు పెట్టుకొని నేచురల్ గా వాళ్ళు కొంత మనకు ఫుడ్ తీసుకొని మళ్ళీ మంచి ఆక్సిజన్ తీసుకొని వాళ్ళు వెళ్తారు. అక్కడ 1 వీక్ లో చెడు ఆక్సిజన్ తీసుకొని అంత ఆక్సిజన్ నింపుకొని ఊపిరితిత్తుల్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ చెడును బదిలి మంచిని నింపుకొని వెళ్తారు. ఇలా అందరిలో అవేర్నెస్ వచ్చింది. అలాంటప్పుడు అలాంటి గొప్ప వాళ్ళకి ఇలా వాళ్ళు ఆ స్థాయిలో ఆలోచించి ఇలా ఫామ్ హౌస్లు కట్టుకొని ఇలా వీకెండ్స్ హోమ్ కట్టుకొని మంచి గాలిని మంచి ఆక్సిజన్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని వీక్లీ వన్స్ ఎలా వస్తారో అలాంటి గొప్ప వాళ్ళకు మనం పోయి ధైర్యంగా ఈ ప్రొడక్ట్ ను చెప్పితే మనం ఈజీగా మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే దాంతో పాటు మనకు నలుగురు ఆరోగ్యాన్ని మనము బాగు చేసే పరిస్థితి ఉంటుందని నేను కోరుకుంటున్నా. దాంతో పాటు కష్టాలు అనేది మామూలుగా వస్తూనే ఉంటాయి. ఆ కష్టాలను మనం ఎదుర్కొంటే వాటిని విక్టరీగా మారుతాం. లేకుంటే మనం ఓపికతో చేసినాం అనుకోండి, దాన్ని కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే కష్టాలు రాగానే మనం ఏంటంటే అహంకార ధోరణితో మనం బాధతో జీవించొద్దు. ఎందుకంటే మనము సమన్వయంతో ఉండాలి. అలాగనే ఒక చిన్న పరిస్థితిలో భోపాల్లో మనకు ఒకప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ దాదాపు 1000 కుటుంబాలు 1000 ఇళ్ళు ధ్వంసమైపోయినాయి. ఆ ఫ్యాక్టరీ కాలినప్పుడు 1000 ఇళ్ళు అక్కడ కాలిపోయినాయి. 1000 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అందులో ఒక చిన్న గుడిసె, చిన్న ఇల్లు, ఆ ఇల్లు ఆవు పేడతోని టోటల్ గా దాన్ని అలికి ఆవు పేడతో వాళ్ళు ఇంటి ముందు చల్లేవారట. ఆ ఇల్లు అన్ని ఫ్యాక్టరీ ధ్వంసమైనప్పుడు అన్ని ఇళ్ళు అంటుకున్నాయి కానీ ఆ ఇల్లు అంటుకోలేదట, యథావిధిగా ఉన్నదట. దాన్ని జర్మనీ జపాన్ వాళ్ళు చూసి ఏంటిది ఏం జరిగింది అనేది ఒక వింతగా చూసే వారికి అక్కడ పోయి చూసే వారికి భూమయంతో టోటల్ గా భూమి అలకబడి ఉన్నది పేడతోని. వంట రూమ్ కానీ ఇల్లు కానీ ఇంటి ముందు చూస్తే వాళ్ళు పేడనే తల్లిరు. చూసే వారికే దానిలో సైన్స్ ప్రకారం చూస్తే మన గోమూత్రం మన ఆవు అనేది మన ఇంటి ముందు ఉంటే దాదాపు ఒక 370 రోగాలు మనకు తెలియకుండానే పోతాయి. దానిలో మనం గుర్తించలేదు. ఆనాడు భోపాల్లో జరిగిన అగ్ని ప్రమాదం ఫ్యాక్టరీ పేరిన దానిలో అన్ని ఇల్లు ధ్వంసమై ఒక ఇల్లు అది ఎలా మిగిలిపోయింది అంటుకోకుండా అంటే అందులో గోమయంతో ఉన్నది కాబట్టి వాళ్ళు అప్పుడు గుర్తించారు. అందుకని పక్క దేశం వాళ్ళు మన ప్రొడక్ట్ ను గుర్తిస్తారు. అలాగనే మనం గుర్తించలేకపోతున్నాం. ఇవాళ మన అలోవెరా 350 డిసీజ్ పనిచేస్తుంది.
మన గోమూత్ర 370 డిసీజ్ పనిచేస్తుంది, మన తులసి 200 డిసీజ్ పనిచేస్తుంది, మన వేప 100 డిసీజ్ పనిచేస్తుంది, మన హిమాలయన్ బెర్రీలో దాదాపు 470 కలిగిన సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ అనేది సెల్స్ బాగా యాక్టివ్ చేస్తుంది. మనం అర్జునారిష్ట హార్ట్ మీద చాలా అశ్వగంధ శిలాజి ఉంటుంది, అటు బాగా పనిచేస్తుంది. ప్రతి పర్సన్ ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఇలా 20 years ఉన్నా, 30 years ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా, ప్రతి వాళ్ళకు మాత్రం మనం అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కొంచెం అలోవెరా కొంచెం తక్కువ ఇవ్వాలి, అలాగనే నూనె తక్కువ ఇవ్వాలి. మన ప్రొడక్ట్లో ప్రెగ్నెన్సీ లేడీస్ కు ఎలాంటి ప్రొడక్ట్ ఇవ్వకుండా కేవలం 21 పౌడర్ ఒకటి ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే తులసి ఇచ్చిన మనకు అది డిటాక్స్ చేస్తుంది, అలోవెరా డిటాక్స్ చేస్తుంది, గోమూత్ర డిటాక్స్ చేస్తుంది. కాబట్టి ఆ చిన్న ప్రాణికి ఏం హాని కలగకుండా కేవలం మనం ఒక 21 పౌడర్ తోనే మనం ఇవ్వచ్చు. అవసరమైతే సి విటమిన్ హిమాలయ బెర్రీ కొంచెం ఇవ్వచ్చు. ఎందుకంటే ఏ ప్రొడక్ట్ ఇచ్చినా ఒక డాక్టర్ లాగా ఇవ్వాలంటే ఎందుకు భయపడతాం మనం? ఎందుకంటే ట్రీట్మెంట్ ఏంటంటే నేనేమన్నా డాక్టర్ వాళ్ళు ఎదుటి వాళ్ళు అంటారు, ఏమన్నా డాక్టర్ వాళ్ళు ఎంబీబీఎస్ చదివారని నానా రకాలుగా మంచి చెప్పడానికి మనం ఏది అవసరం లేదు. ఎందుకంటే మన ప్రొడక్ట్ లో విషపూరితమైనది హానికరమైనది ఏది లేదు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆరోగ్యవంతునికి అనారోగ్యవంతునికి వాళ్ళ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా వాళ్ళ ప్రొడక్ట్ వాడుతూ మన ప్రొడక్ట్ కొన్ని కంపల్సరీ సజెక్ట్ చేయాలి. ఒక 5 months వాడిన అనుకోండి, ఆ 5 months తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న చెడ వెళ్ళిపోయి మనకు ఇన్ ఫ్యూచర్ లో షుగర్, బీపీ, క్యాన్సర్ ఎలాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా వాళ్ళు ముందస్తుగా ఉంటారు. నేటి తరానికి ఉన్న 150 కోట్ల జనాభాలో ఇలాగనే మనం ఉంటే దాదాపు 10-20 కోట్ల జనాభా చూద్దాం ఆరోగ్యంగా ఉంటారో ఉండరో. రేపటికి ఇదంతా వ్యాధులమయమై మన ఇండియా మన మొత్తం అందరినీ మనం నష్టపోయే పరిస్థితిలో ఉంటామని నేను అనుకుంటున్నా. అలాంటి పరిస్థితులు మనం ఇప్పుడు అన్ని ఉద్యమాలు చూసినాం. మనము ఇవాళ తెలంగాణ ఉద్యమం చూసినాం, అలాగనే మనము ఆంగ్లేయులు వెళ్ళగొట్టే ఉద్యమం చూసినాం. కానీ ఈ రోజు మనము ఆర్గానిక్ ఉద్యమంలో ఉన్నాం. ఆర్గానిక్ ఉద్యమంలో మనకు అశోక్ పాట్యాస్తారు, సత్యం పాట్యాస్తారు ఇవాళ ఆనాడు దేశానికి మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ గారు ఎలా పోరాడారో అలాంటి ముందస్తులో మనకు ఆర్గానిక్ లో ఎన్నో కంపెనీలు ఉండొచ్చు, కానీ ది బెస్ట్ కంపెనీ మనది. నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. నేను ఎంతో మంది కంపెనీలు వచ్చిన ఈ కంపెనీలో ఇది ఇస్తాం సార్, ఆ కంపెనీలో అది ఉన్నది సార్, మీకు ఇంత టీం ఉంది, ఇంత పరిచయం ఉన్నది, ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే ఏది వచ్చినా కానీ ఒక మంచిని పంచాలంటే చాలా కష్టం అవుతుంది. చెడుతో ఈజీగా ఎదగొచ్చు. ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే అది చెడు ఉంటేనే మంచితోనే స్లోగా వెళ్తాం. ఎందుకంటే ఒక మొక్కను పెట్టి మనం ఒకటే రోజు ఒక 10 బిందెలు నీళ్లు వస్తే అది మొక్క ఏపుగా పెరగదు. ఎందుకంటే దానికి ఎంత పోయాలో అంతే పోయాలి. ఎందుకంటే ఒక డాక్టర్ కావాలంటే ఒక 5 years ఎలా పడుతుందో మనం చూద్దాం. ఈ 300 ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు తెలవాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ప్రకారం మనం ఓపికతో ఉంటే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఇవాళ విలేజ్కి వెళ్ళినా, పట్టణంకి వెళ్ళినా మనం రోడ్ వెంబడి పోతా ఉంటే అనేక రకాల గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలో అనేక రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు మనకి ఏం పని చేయాలి? ఒక విలేజ్ లో పోతే 1000 జనాభా ఉంటుంది, 1000 జనాభా మనకు పనిచేయదు. ఒక దారి చూపించాలంటే, ఒక దిక్ష చూపించాలంటే ఒక రౌతును వారు చెక్కి రోడ్డు వైపున ఈ మార్గం ఈ రోడ్డు ఇటువైపు వెళ్తుందని దాని ఆరో మార్క్ చూపిస్తారు. అలాగనే మనకు ఒక విలేజ్ లో ఒక ఏరియాలో ఒక్క పర్సన్ మనం మార్చగలిగితే మనం అందరినీ మార్చవలసిన అవసరం లేదు. ఆ ఒక్క పర్సన్ మనకు దిక్ష చూపిస్తాడు. అంటే రోడ్డు పక్క పండు ఉన్న గుట్ట మనకు దారి ఉంచలేకపోవచ్చు. ఆ గుట్టలో ఉండే ఒక రౌతును మనకు వారు చెక్కి ఈ దారి ఎటుపోతుందని దాని మీద రాయబడి ఉంటది. అలా అంటున్నప్పుడు మనకు ఒక పర్సన్ మనం వెళ్ళి ఒక డైలీ ఒక పర్సన్ కలిసి మనం మన ఓపికతోని ఒక 10 ప్రొడక్ట్ల పైన మనం డెమో ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చేస్తే ఆ ప్రొడక్ట్ లో వాళ్ళు ఏదో ప్రాబ్లంతోనే ఉంటారు. కాబట్టి ఒక్కదానికి మనకు వాళ్ళు అడిక్ట్ అయినా కానీ, ఒక్కదాన్ని మనం నమ్మినా కానీ మిగతా వాటిని మనము నమ్మించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మన ప్రొడక్ట్ లో అంత దమ్ము ఉంది. మనం టోటల్ గా ఎలా ఉన్నామంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగనే టోటల్ గా మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రతి వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బేలా అని మనం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు టోటల్ ప్రొడక్ట్ వాడితే
పర్ మంత్ అమ్మకైనా నాన్నకైనా షుగర్ అయినా బీపీ అయినా ఇంట్లో అల్సర్ ఉన్న ఏదున్నా కానీ పర్ మంత్ ఒక 1000 రూపాయల ఖర్చు పెడుతున్న ట్రీట్మెంట్ ఫీజు ఖరీదని ఒక ఇంట్లో ఒక 2-3 వేల ఖర్చు వస్తుంది. మనం 2-3 వేల ఖర్చు మనం ఒక 5,000 ఖర్చును మనం పొదుపు చేసుకున్నా ఇలా ఇంట్లో వాళ్ళు మొత్తం మన ప్రోడక్ట్ వాడినా కానీ అంటే దాదాపు కుటుంబం మొత్తం కలిసి ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇలా మనకు తెలియకుండానే నెలకు ఒక 10,000 మనం పొదుపు చేసుకున్న వాళ్ళం అవుతాం. మనకు భగవంతుడు ఇచ్చిన ఒక 100 ఏళ్ళు ఇలా కొందరు 30-40 ఏళ్ళలో అనేక ప్రాబ్లమ్స్ హెల్త్ తోని ఇబ్బంది పడుతున్న వ్యక్తి భవిష్యత్తులో ఏం చేయలేడు, చాలా భయంతో ఉంటాడు, అడుగున భయంతో ఉంటాడు. కాబట్టి మన ప్రొడక్ట్ మన కడుపు లోపలికే వెళ్ళింది అనుకోండి, అది మనకు కొన్ని టన్నుల ధైర్యాన్ని ఇస్తుందని నేను బలంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రతి మనిషి కుటుంబ సమస్యలతో దాంతో ఒక ఎలా ఉన్నాడంటే ఒక ఫ్యాక్టరీ కాలిపోయినట్టు, ఆ ఫ్యాక్టరీ కాలిపోయి మన ఆస్తులన్నీ ఒక బాగులో వెళ్ళిపోతున్నట్టు, ఇలా కొట్టుకపోతున్నట్టు, ఇలా ఏ మనిషిని మనం టచ్ చేసినా కానీ మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఏది ఇలా ఉంటుంది అలాంటిది చెప్పిన ప్రతి మనిషి ఒక ప్రాబ్లంతోనే ఉన్నాడు. ఆ ప్రాబ్లంతో ఉన్న వ్యక్తికి మన ప్రొడక్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఫస్ట్ తన ఆరోగ్యాన్ని నయం చేసుకొని తనతో పాటు ఇంకో 10 మందికి చెప్తాడు ఈ విషయాన్ని. ఇవాళ అనుకుంటారు ఇది ఇంతమంది 150 కోట్ల జనాభా మన కంపెనీ ఇంత బాగుంది, ఈ ప్రొడక్ట్ లో నాణ్యత తగ్గుతుందా, ఇంత జనాభా ఖండిస్తుందా? ఇప్పటికే మనకు 14 దేశాల్లో ఎగిపోయింది మన కంపెనీ. ఆల్రెడీ 150 కోట్ల జనాభాలో 1.5-2 కోట్ల మంది మన ప్రొడక్ట్ వాడుతుంది. ప్రొడక్ట్ అందకుంటే ఎట్లా, లేట్ అయితే ఎట్లా అని కొందరు చాలా మందికి అపోహన ఉంటుంది. ఈ నాణ్యతను ఇచ్చే మెయింటైన్ చేస్తానన్న ఆలోచన ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇలా అడవి ఉన్నది, ఇలా శేషాచల అడవులైనా ఏ అడవులైనా ఉన్నాయి, నలమల అడవులైనా ఉన్నాయి. ఆ అడవిలో ఉండే చెట్లు మనం ఏం పెడతలేము. ఎందుకంటే ప్రకృతి రీత్యా వాటంత నువ్వు ఎన్ని చెట్లను నట్టుకుంటా, వంటకే కానీ ఇల్లుకే కానీ చెట్టుకే కానీ దర్వాజలకే కానీ చెట్టుకే కానీ నీకు తెలియకుండా అడవిని మనం ఎవరికి పెడతలేము. అదే తెలియకుండా పెరుగుతూనే ఉన్నది. పంచభూతాలతో వర్షంతో నీళ్ళు వస్తాయని పెరుగుతూనే ఉన్నది. అలాగనే మన ఇండియా ప్రొడక్ట్ ఇది, మన కంపెనీ ఎంతమందిని వాడుతున్నా మనది భూభాగంలో విశాలమైన దేశం, ఇంకెంత ల్యాండ్ అయినా ఉన్నది సార్ తీసుకొని మన ఉత్పత్తులను ల్యాండ్ లీజు తీసుకొని ఎంత ఉత్పత్తులు అంటే అంత ఉత్పత్తులు, ఎందుకంటే ఎక్కడో తెప్పించుకున్న రా మెటీరియల్ కాదు. కాబట్టి ఇలా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒక సీతాఫలం పండు 95 రూపాయలు ఉంది ఎంఆర్పి, ఒక మామిడి పండు 65 రూపాయలు ఉన్నది, ఒక జామ పండు 45 రూపాయలు ఉంది ఎంఆర్పి. అలాగనే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇలా మన గోమూత్ర ఇక్కడ 400 ఉంటే ఆడ 10,000 ఉంది, ఇక్కడ అలవేరా 500 ఉంటే ఆడ 10,000 ఉంది, ఇలా తులసి 200 ఉంటే బయట దేశాల్లో 2,500 ఉంది. జస్ట్ మన ప్రొడక్ట్ ను మనం నమ్మాలన్నా, మన ఎదుటి వాళ్ళకి చెప్పాలన్నా, మనం గొప్పగా చెప్పాలన్నా ఒకసారి మీరు డెప్త్ గా ఆలోచిస్తే పూర్తిగా మనకు దీని మీద భయం పోయిందంటే మనం చెప్పడానికి వెనుకాలం. ఎందుకంటే హెల్త్ విషయం కాబట్టి నన్ను ఏమన్నా అంటారో, నువ్వు డాక్టరో లేకుంటే నీకు ఏం సర్టిఫికెట్ ఉంది, ఏదో ఉంది, మంచి చెప్పడానికి ఏది అవసరం లేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన వృత్తిరీత్యా డాక్టర్, కానీ రాజకీయంలో చూద్దాం మంచి ది బెస్ట్ సీఎం చేస్తే ఏంటంటే ఎక్కడో ఉన్న వ్యక్తి ఎక్కడో ఎదగాలన్న అవసరం లేదు. ఎందుకంటే మనం ఆదర్శంగా కొన్ని చూస్తే ఇవాళ సీఎం కేసీఆర్ గారు మామూలుగా సిద్దిపేట మా పట్ట ప్రాంతం మామూలుగా పీపీటీ కూడా ఉంది కదా, మర్చిపోయినా సార్ అయిపోయింది సార్, అది ఒకసారి ప్లే చేయండి. మీరు దాని గురించి మాట్లాడితే నేను దాన్ని చేంజ్ చేస్తా ఉంటాను. ఓకే 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 సార్. నెక్స్ట్ సార్, ఈ ఫోటో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటోలో చూస్తే అంటే నేచురల్ కు ఇది మన కెమికల్. ఎందుకంటే మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళినామంటే ఒకప్పుడు ఒక ఫోటోలో టీ తాగే పరిస్థితి లేకుండే. టీ తాగాలంటే నేను చిన్న ఉన్నప్పుడు అనేది ఆ గ్లాస్ ఎంత నోట్లోకి వెళ్ళిందో, ఎంత బ్యాక్టీరియా వైరస్ వెళ్ళిందో, వాళ్ళ నోట్లో ఉన్న ఎంత చెడు అందబడ్డదో, వాళ్ళు శుభ్రంగా కడిగిందో లేదో, ఒకటే బకెట్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా దాన్నే కడుగుతారు.
ఆ వాటర్ ఈవినింగ్ పడేసిపోతాడు. అందుకని వాళ్ళు ఇంటి నుండే గ్లాసు ఇంటి నుండే మనకు రైస్ తీసుకునే పరిస్థితులు, కూరగాయలు తీసుకునే పరిస్థితులు ఉండే. అలాంటప్పుడు మన ఇంటి నుండి వెళ్తే ఈ రోజుల్లో ఏది బ్యాగ్ లేదు, ఏ టిఫిన్ లేదు, ఏం లేదు. ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వెళ్తారు. ప్లాస్టిక్ మన కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం మనకు పెట్రోలియంతో లేని ప్రొడక్ట్ ఏది లేదు మన ఇంట్లో. ప్రతి ఇంట్లో మనం పెట్రోలియం తైతక్కలాడుతుంది. ఎందుకంటే మనం ప్లాస్టిక్ గ్లాసు తీసుకున్నా, మనం ఏది తీసుకున్నా కానీ ప్లేట్లు తీసుకున్నా అన్ని ప్లాస్టిక్ మయం ఉన్నది కాబట్టి ప్లాస్టిక్ తోని మనం ఘోరంగా ఉన్నాం. ఈ పరిస్థితికి మన పాత పద్ధతికి వస్తే మన ఆరోగ్యాలు ఇలా ఉంటాయి. ఈ పద్ధతికి వస్తే మనం కళ్ళతో మనం చూస్తున్నాం. ఇవాళ మన పిల్లల్నే మన చిన్నమ్మ బిడ్డలైనా పెద్దమ్మ బిడ్డలైనా చూస్తాం. చిన్న పిల్లలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా నాలుగు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళు పాలు కెమికల్ పాలు తాగుతారు. ఇవాళ వాళ్ళు మైదా తింటున్నారు, ఇవాళ వాళ్ళు బ్రెడ్ తింటున్నారు, అలాగనే లేయర్ చికెన్ తింటారు. కాబట్టి జస్ట్ ఈ ఫోటోలు మనం కంపేర్ చేసుకుంటే ఇలా ఉంటుందని జస్ట్ చూపించడానికి ఇది తెలుసు సార్. చూడండి, ఒక చెట్టుకి ఏం కావాలి? ఒక చెట్టుకు పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, దాదాపు 18 రకాల ఖనిజలవణాలు ఒక చెట్టుకు అవసరం. మట్టిలో 18 రకాల ఖనిజలవణాలు ఉన్నాయి. ఎందుకంటే అశోకుడు మన దేశానికి దండయాత్ర వచ్చినప్పుడు, అలెగ్జాండర్ మన దేశానికి దండయాత్ర వచ్చినప్పుడు వాళ్ళ మట్టి అన్ని దేశాలలో కానీ బిడ్డ ఇండియా వైపు అయితే పోకమని వాళ్ళ అమ్మ అంటది. ఎందుకంటే ఇండియా అనేది తన మట్టిలోనే అది ఉంది. ఇవాళ ఒక గ్రామంలో 100 వేప చెట్లు ఉంటే దాదాపు 100 డిసీజ్ రావని మనకు సైన్స్ ప్రకారం చెప్పుకుంటారు. ఎందుకంటే మనం మంచి గాలి పెట్టుకుంటారు. అలాగనే 18 రకాల ఖనిజలవణాలు మట్టిలో ఉన్నాయి. కానీ ఆ 18 రకాల ఖనిజలవణాలు ఈ రోజుల్లో మనము కోరమండల్ యూరియా అంటే 1965లో జనాభా పెరుగుతున్న గవర్నమెంట్ ఎకరానికి 4 కిలోల యూరియా ఇవ్వమంటే ఇలా మనం 4 బస్తాలు వేసి దాదాపు మట్టి పొరలన్నీ మనం ఖరాబ్ చేసుకొని ఇలా క్యాన్సర్ మయం అయిపోయింది. ఇలా పశువులు ఆ నీళ్లు తాగి ఆరోగ్యంగా లేవు, మేకలు ఆ నీళ్లు తాగి ఆరోగ్యంగా లేవు. వాటి పాలు తాగినా కానీ టేస్ట్ లేవు. ఎందుకంటే ఒకప్పుడు పొలాలలో నీళ్ళు తాగేది, ఈ మధ్యన మనం ఫిల్టర్ నీళ్లు తాగుతున్నాం. ఆ ఫిల్టర్ నీళ్ళలో ఎలాంటి ఖనిజలవణాలు లేవు. ఎందుకంటే ఒకప్పుడు మనిషికి హెయిర్ ఫాల్ లేదు, ఎలాంటి జాయింట్స్ లేవు. ఈ శరీరానికి మొక్కకు ఉపయోగపడే ఖనిజలవణాలు ఎలా అడవిలో ఉండే మొక్క ఎలా తీసుకున్నదో ఇలా మొక్కను మనం పెస్టిసైడ్స్ ఎలా కారం వేస్తున్నాము, సేమ్ మనం చూద్దాం ఆ కెమికల్ వాటర్ తాగి మన బాడీని చూద్దాం మనం ఇలా ఖరాబ్ వేసుకున్నామని జస్ట్ ఈ ఫోటో చూపించడం జరుగుతుంది. తెలుసు సార్. ఇలా తులసి సార్, నేను ఇందులో ఎంటర్ అయ్యేది తులసితోనే. ఎందుకంటే మన ఇంటి ముంగట ఉండే తులసి తెలియదు, మనం అందరు పెట్టుకుంటారు కదా, మనం పెట్టుకున్నాం. కానీ ఈ మన ఐఎంసీ కంపెనీ ద్వారా వచ్చినాక వాస్తవానికి మనం ఎంత మోసంలో ఉన్నామా, ఇంత ప్రమాదంలో మన దేశం ఉన్నదా, ఇంత దూరంగా రేపు మన పిల్లలు హెల్త్ ఖరాబ్ అయిపోయి అందరిలాగా హాస్పిటల్లో పండిపోయి ఈ డిసీజ్ ఇలాగనే ఉంటుంది, ఇదే కర్మ అని మనం ఇంత ఇబ్బంది పడతాం. ఎందుకంటే మా బాబుకు టైఫాయిడ్ జ్వరం దాదాపు ఒక 5 years వచ్చింది. 5 years వస్తేనే ప్రతి సంవత్సరం 5,000 పెట్టేది. ఒకప్పుడు స్కూల్లో మా బాబు నిలబడి గిడ్డినెస్ వచ్చి పడిపోయాడు, తీసుకొని వస్తే టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది. అట్లా ఎవ్రీ ఇయర్ అట్లే కంటిన్యూ అయ్యేది. ఇలా గోమూత్ర, అలవేరా, తులసి, హిమాలయ వేది నేను ఒక 1 year ఇచ్చాను. 1 year ఇస్తే ఇప్పటికీ 7 years అయిపోయింది. టైఫాయిడ్ పాజిటివ్ లేదు, నార్మల్. ఎందుకంటే ప్రొడక్ట్ లో ఉన్న దమ్మును మనం చెప్పడానికి, తులసిలో ఉన్న 200 రకాల ఔషధ చెప్పడానికి మనకు అంత డెప్త్ గా మనం ఆలోచించలేదు. మనం ఆలోచించేది కేవలం ఏం ఆలోచించడం మనం ఇంటి ముందు ఇప్పుడు మన పిల్లలకు 7 వందల తల్లి ఏం చేస్తుంది, కుర్కురీలు కొనిస్తుంది, 7 వందల ఏం చేస్తుంది, పాపాలు కొనిస్తుంది. మనకు అప్పుడు అధిక ప్రోటీన్స్ ఉండే. చిన్నప్పుడు పల్లికాయ, శనగలు, కొబ్బెర్లు ఏ కాలంలో అవి మనకు వేయించి లేకుంటే ఉడికించి మనకి ఇచ్చేవాళ్ళు. మన స్కూల్కి వెళ్ళేటప్పుడు జేబులో వేసుకొని వెళ్ళి మనం ముక్కేవాళ్ళం. స్కూల్ ముంగట చూద్దాం, అప్పుడు బఠానీలు, శనగలు అలాంటి సింపుల్ ఫుడ్ ఉండేది. ఈ రోజుల్లో కుర్కురేలు, లేసులు ఉంటున్నాయి. దీని మన పిల్లలు ఎలా అవుతుందో మనం జస్ట్ చెప్పడానికి. నెక్స్ట్ సార్. ఇలా అలవేరా సార్, అలవేరా గురించి చెప్పుకుందాం. అలవేరా గురించి చెప్పాలంటే ప్రతి పర్సన్ అలవేరా మనం రీసెంట్ చూస్తున్నాం. ఇలా నాగార్జున గారు నిదర్శనం. ఎందుకంటే ఇంత యాక్టివ్ ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఇలా అలవేరా యూజ్ చేస్తూ ఇలా ఎంత యాక్టివ్ ఉన్నాడో. అలవేరాలో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియదు. ఎందుకంటే మన వాళ్ళ ఇంటి ముందు ఉంది కదా, దాన్ని తినలేము, ప్రాసెస్ చేయాలి, అంత ఇబ్బందితో ఉంటుంది. మనం అనుకుంటాం తన ఇంటి ముందు ఉంది, ఈజీగా ఉంది, చెట్టు పైన పండు ఉంది, మన చప్పట్లు కొట్టుతారో నమస్తే పెడుతుందో కింద పడేస్తారు. చెట్టు ఎక్కాలి, తాడుతోనో కట్టతో ఎలా ఎక్కడైనా కింద మనం
తెంపి తీసుకునే వాళ్ళ కలుగుతాం. ఇప్పుడు పక్షి అయినా జంతువు అయినా ఎక్కితేనే ఆ చెట్టుపై వాడితేనే దాన్ని తీసుకోగలుగుతా. అదే తప్ప కానీ నువ్వు అలవేరా ఇంటి ముందు ఉంది నేను వాడేస్తా చేస్తా అంటే అది కాదు. దాన్ని మన ప్రాసెస్ విధానం ఉంటుంది. ఆ ప్రాసెస్ విధానంలో ఇలా గోమూత్రం ఇంటి దగ్గర నుండి తాగేస్తా అంటే మన ఇంటి ముంగట ఉండే ఆవులు ఆరోగ్యంగా లేవు. ఆవులు ప్లాస్టిక్ ఆవులు వేస్తాయి. ఆవులకు దోమలు ఈగలు కలుస్తాయి. వాటికి టైఫాయిడ్ మలేరియా ఎఫెక్ట్ అయి ఉంటుంది. మనం దేశవాళీ ఆవు నుంచి తీసుకుంటాం. ఉత్తరాఖండ్ మంచి సమశీతోష వాతావరణ పరిస్థితి, హిమాలయాలు అక్కడ ఫ్రెష్ తీసుకొని అలా స్మెల్ రాకుండా మంచిగా ఫిల్టర్ చేసి దానిలో మనకి ఇలాచి తులసి కలిసి మన కంపెనీ చాలా సేఫ్ గా ఈకో ఫ్రెండ్ ప్లాస్టిక్, మళ్ళీ ప్లాస్టిక్ సుతం మనకు భూమిలో కరిగిపోతుంది. అలాంటి ప్లాస్టిక్ లో వేసి మనకు శుభ్రం చేసి ఇస్తుంది. అంత ఈజీగా మనకు కాదు. ఎందుకంటే అన్ని రెడీగా ఉన్న ప్రొడక్ట్ కాబట్టి ఇవాళ జ్యూస్ తాగేస్తే మనము ఒక 100 years కాదు 200 years మనము ఆరోగ్యం. ఒకప్పుడు మనకు ఆయుష్ 300 అన్నాడు 200 అన్నాడు, మనకు కనీసం ఇప్పుడు 50 years కే పడిపోయింది. కాబట్టి ఈ ప్రొడక్ట్ మనం కంటిన్యూగా ఇప్పుడు వాడితే మనము ఒక 100 years మాత్రం కంపల్సరీ. ఇప్పుడు 150 కుటుంబాలు మాత్రం నాకు తెలిసి 100 years ఈజీగా జీవిస్తారని నేను అనుకుంటున్నాను. సార్ సార్ చెప్పా సార్. కంటిన్యూ చేయండి సార్. చూడండి, నీ జీవితాన్ని నువ్వే శిల్పి అందంగా చెప్పుకో. ఎందుకంటే ప్రతి శరీరం ఇలా మనకు చెడు కొలెస్ట్రాల్ తోని ఫ్యాట్ తోని ఉన్నది. ప్రతి పర్సన్ ఈ రోజున ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా ప్రతి పర్సన్ మన ఇంట్లోకి బయటకు వెళ్ళినప్పుడు తినకుండా టీ తాగుతున్నాం, తినకుండా ఏదో రైస్ తింటున్నాం, బిర్యానీ తింటున్నాం. అందుకని ప్రతి పర్సన్ 6 months ఒకసారి ఈసీజీ, లిబుల్ ప్రొఫైల్ అంటే మంచి కొవ్వు చెడ్డ కొవ్వు, కంప్లీట్ యూరిన్, ఆర్బిఎస్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కంపల్సరీ, సిబిపిఎస్ఆర్, ఆర్బిఎస్, కంప్లీట్ యూరిన్, ఈసీజీ, లిబుల్ ప్రొఫైల్. ఈ 5 టెస్టులు మనం బండి సర్వీసింగ్ చేసినట్టు మనము 2000 kilometers తిరిగిన బండిని ఎలాగా సర్వీసింగ్ చేసుకుంటున్నామో, ఒక 1 year ఇల్లును వదిలేస్తే మనం పుంజు కట్టుతాను ఎలా చూస్తున్నామో, ఒక 1 year తర్వాత పైప్ లో ఉన్న పాకులు ఉంటుంది, వాటర్ కంటిన్యూగా పోతూనే ఉంటుంది పైపులలో, కానీ సైడ్ లో పంటే మనకు పాకులు ఉంటుంది. మనం ఆ పాకులు ఏం చేస్తాం, యాసిడ్ శుభ్రం చేస్తూ ఉంటాం. అలాగని మనలో ఉన్న ప్రొడక్ట్ గోమూత్ర, అలవేరా, తులసి ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఒక 5 months వాడి మనకు వదిలేసి తర్వాత ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు మన 2-3 days తాగితే మన బాడీ నుంచి చేయడం తెలిసిపోతుంది. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వే శిల్పి, నువ్వే అందంగా చెప్పుకో అంటే మన ప్రొడక్ట్ మీరు ఏం చేయవలసిందో తయారు చేసి ఉన్న లోపల పంపిస్తే ఇలాగనే శుభ్రం అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, జ్యూసులు ఎంత అందంగా ఉన్నాయి మన జ్యూసులు. ఇలా గోమూత్ర కానీ, అలోవెరా కానీ, హిమాలయ బెర్రీ కానీ, సంజీవిని కానీ, అర్జునాశిన కానీ, ఇవన్నీ ప్రతి 300 ప్రొడక్ట్ మనం బాడీ ఉన్నాయి. ఎందుకంటే 300 కాదు 3000 రకాల ఫుడ్ను దీనిలో కెమికల్స్ నీ బాడీలో ఉన్నాయి. ఈ 300 రకాల ప్రొడక్ట్ మన బాడీలోకి పంపిస్తే మనము 100 years ఎలాంటి డిసీజ్ లేకుండా మన అడవిలో ఉండే జింక, దుప్పి లేడీ ఎలా గంతులేస్తూ పోతుందో మన ప్రొడక్ట్ లోపల పంపించి చూడండి. ఒక 5 months మనం ఎంత హెల్తీగా ఉంటామో దీన్ని నిదర్శనం మన ప్రొడక్ట్. నెక్స్ట్ ఇవాళ నేను ఫస్ట్ బలంగా నమ్మానంటే జైన్ అయినాక 3 years తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ పేషెంట్ చూసి నమ్మాను. నేను స్వయంగా ఉత్తరాఖండ్కి వెళ్ళినప్పుడు మన సిఎండి సార్తో కలిసి సార్ హోటల్లో ఫుడ్ చేస్తే మేము పైన మీటింగ్కి వస్తుంటే కింద సార్ వచ్చినప్పుడు సార్ ఇట్లా రిక్వెస్ట్ చేయగానే ఆగి ఒక ఫోటో క్లిక్ ఇచ్చారు. సారు ఆశీస్సులు తీసుకొని ఆ మీటింగ్ చూసి ఆ జనాలను చూసి నేను మొత్తం ఫిదా అయిపోయాను. త్యాగరాజ స్టేడియంలో దాదాపు ఒక 10,000 మంది పైబడి అంత పర్సన్స్ కు, అంత పీపుల్స్ కు సార్ అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి, ఐఎంసీ అంటే ఏంటిది, మేము ఒక్కలమే కాదు ఈ ఉద్యమంలో ఇంతమంది ఉన్నామని బలాన్ని ఒకసారి చూపించాడు. ఆ బలంతో నేను వెనుకదిరిగి చూసుకోలేదు. నేను ఒక్కనే అనుకున్నా, ఇంతమంది 29 రాష్ట్రాల నుంచి ఇన్ని భాషలు, ఇంత ఆహార అలవాటు పద్ధతులు ఉన్న ఇంతమంది ఉద్యమంలో ఉన్నారని నేను అనుకున్నా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన సార్. నేను సత్యం భాగ్య సార్తో నేను చైర్మన్ స్టార్ అచీవ్మెంట్ అయినప్పుడు సార్తోనే నేను నాది అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ రోజు మన ప్రేమ్ సారు, ఆనంద్ వాజ్పేయి సార్
మన కంపెనీ అడ్వైజ్. నెక్స్ట్ సార్, నేను చాలా మీటింగులలో అఖ్తర్ ఖాన్ సారు, విఆర్కే సారు, మాకు అఖ్తర్ ఖాన్ సారు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, కంపెనీ ఏంటిది చాలా క్షుణ్ణంగా సారు మనకు ప్రొజెక్టర్ పని చెప్పడం జరుగుతుంది. విఆర్కే సారు ప్రొడక్ట్ నీకు ఎలాంటి డౌట్ ఉండని డెప్త్గా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు సారు దాదాపు ఒక 10-15 ప్రొడక్ట్ల పైన డెప్త్గా మాకు డెమోతో సహా ధైర్యాన్ని నూరు పోసి ఇలా మా టీంకు చాలా హెల్ప్ చేశారు. అఖ్తర్ ఖాన్ సారు, విఆర్కే సారు ధన్యవాదాలు సార్. సిద్దిపేట టీం. ఇవాళ ఢిల్లీ వెళ్ళానంటే ఇవాళ ఢిల్లీలో మన పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, ఇవాళ ఎర్రకోట, తాజ్మహల్ చూడాలంటే దాదాపు లాస్ట్ క్వార్టర్ ఒక 8 నుంచి ఒక 10 రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. రకరకాల జనాభా. అలాంటిది ఫ్రెండ్స్ తోని నేను 2-3 టైమ్స్ నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఒకసారి 25 మెంబర్స్ తీసుకుపోయినా, ఒకసారి 10, ఒకసారి 30 మెంబర్స్ తీసుకుపోయినా. ఇలా వాళ్ళందరూ సూపర్ స్టార్ అయిన ఒక 10 మెంబర్స్ దాకా ఇవాళ వాళ్ళందరూ కలిసి చైర్మన్ స్టార్ట్ చేసేది. ఎందుకంటే అంత జనాభాను చూసి ఆ మీటింగ్ చూసి చాలా మంది ఫిదా అయిపోతుంది. కంపల్సరీ మనం ఏంటంటే ఇక్కడ మనం చెప్తే ఒక్కరమే అనిపిస్తాం. ఒకసారి ఢిల్లీకి వెళ్ళి, ఉత్తరాఖండ్కి వెళ్ళి మన కంపెనీ, ఏ కంపెనీ రా మెటీరియల్ తయారయ్యేది లోపలి రానియదు, మన కంపెనీ లోపలికి తీసుకెళ్తుంది. రా మెటీరియల్ ఎలా తయారవుతుందో మనకు చూపిస్తుంది, మన వేరే చూపిస్తుంది. సార్ స్వయంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనాభానికి అందరికి అకామిడేషన్ ఫుడ్తో సహా ఇచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చాలా మీటింగ్లు, ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే నాకు మంచిని పంచడం చాలా ఇష్టం. నేను చేరియాల్లో మరియు జనగామ, హైదరాబాదు, సిద్దిపేట, నంగునూరు ఏరియాలో నా టీం ఉంది. నా టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. హైదరాబాద్లో రస్ ప్రోగ్రామ్కు వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా సన్మానం జరిగింది. ముందు వరుసలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ సార్, ఇవాళ హైదరాబాద్లో మీటింగ్ అయినప్పుడు రస్ ప్రోగ్రామ్ ఆ రోజు నేను సిల్వర్ స్టార్గా ఉన్నప్పుడు మనకు ఈ ప్లాజా హోటల్లో ఒక 2 days ఇచ్చారు. ఆ 2 days నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ ఫుడ్ దాదాపు ఒక 30-40 రకాల కర్రీస్, మంచి హోటల్, చాలా 5 star హోటల్, చాలా బాగా అనిపించింది. అందులో ట్రైనింగ్ ఇచ్చారు. 2 days అకామిడేషన్ ఇచ్చి ది బెస్ట్ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది సార్. అఖ్తర్ ఖాన్ సారు వెళ్ళవేళలా, ఎందుకంటే ఏ టైం నాకు ఏ పేషెంట్, ఎందుకంటే నేను కొంతవరకే అలోపతి చేయగలిగాను. ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు విఆర్కే సార్కు, అఖ్తర్ ఖాన్ సార్కు ఎనీ టైం కాల్ చేసినా కానీ ఈ పేషెంట్కి ఇలా, ఈ పేషెంట్కి ఇలా అని నాకు గత 7-8 సంవత్సరాల నుంచి నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఏ టైం ఏ డౌట్ వచ్చినా కానీ సార్ కాల్ చేసి ఇది ఇలా ఇలా చెప్తే, ఎందుకంటే సారు ఎంబీబీఎస్ చదివిండు, ఎంబీబీఎస్ సార్ అన్న ఎండి సైక్రాటిస్ట్. ఎందుకంటే అంత గొప్పగా చదివిన వాళ్ళు ఇలా ఆనంద్ బాజ్పేయి డాక్టరు, ఆ సారే ఆ వృత్తిని ఇప్పుడు డబ్బు కావాలనుకుంటే అక్కడ కూర్చుంటే సార్కు హైదరాబాద్ లో మంచి హాస్పిటల్ ఉంది, ఆనంద్ బాజ్పేయి సార్కు మంచి హాస్పిటల్ ఉంది. తన మందం తను సంపాదించుకోవచ్చు డైలీ. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఉద్యమం ఇంత గొప్ప వాళ్ళే పాల్గొన్నారు, మనం ఎంత ఒక రమంత అని. నేను సార్ వాళ్ళ అక్కడ బాంబే అక్కడ వెళ్ళినప్పుడు, ఆ ఉత్తరాఖండ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ చూసి, సార్ వాళ్ళ మీటింగ్ చూసి నేను ఫుల్ పెట్టిగా మన కంపెనీలో చేయడం జరుగుతుంది. సార్ వెళ్ళవేళ మీటింగ్ అప్పుడు మన త్యాగరాజ్ స్టేడియంలో ఏ ప్రాబ్లం ఉన్నా సార్ చేయడం జరిగింది. మనల్ని కలవడం జరిగింది. నా ఫ్రెండ్స్ తోని అక్కడ వెళ్ళడం జరిగింది. మేడం చాలా ఆదర్శం. మేడం స్పీచ్ ఇస్తా ఉంటే, ఎందుకంటే మేడం తోని నేను ఇక్కడ దాదాపు చాలా మంది లేడీస్ ఇలా రావచ్చని నేను అక్కడ తెలుసుకునేది. చాలా మంది అక్కడ 1000 మంది ఉన్నారు. ఇక్కడ తెలంగాణ, ఏపీ నుంచి చాలా తక్కువ, కానీ మనకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి, ఉత్తరాఖండ్ నుంచి స్త్రీ శక్తి చాలా ముందంజలో ఉన్నది. మనం ఇక్కడ చాలా వెంటబడి. సార్ గారు మాకు చైర్మన్ స్టార్ అయినాక నెక్స్ట్ ఒక మీటింగ్ లో సన్మానించడం జరిగింది. విఆర్కే సార్ మనకు స్టేట్ ఆఫీస్ రెసిడెంట్లో హైదరాబాద్ లో. చాలా హ్యాపీ. ఏ టైం ఉన్నా కానీ సారు చాలా ఓర్పుగా, సారు ఒక 35 years మనకు మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్, ఎమ్మెల్యే అన్ని రకాల సార్ మార్కెటింగ్ చేసాడు. సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కాబట్టి ఆర్గానిక్ మీద చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎందుకంటే సార్ ఓన్ గా ఒక యూనిట్ పెట్టి
కొద్ది కాలం క్రితం సార్ కొన్ని ఏళ్ల క్రితం చాలా నష్టపోయి మళ్ళా పుంజుకున్నాడు. ఎందుకంటే సార్ చెప్తాడు చాలా బాధ అనిపించేది. సార్కి ఇంటి కష్టాలనే మనం ఎంత అంటే నాకు విఆర్కే సార్ అనేది చాలా ఆలోచిస్తాం. ఇలా మన ఎర్రకోట దగ్గర మనం ఫోటో దిగడం జరిగింది. తాజ్మహల్ దగ్గర సిద్దిపేట మీటింగ్ అయినప్పుడు సారు ఆహ్వానించడం, మేము కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి సారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చైర్మన్ గా సారు సన్మానించింది ఇక్కడ మనకు సిద్దిపేటలో. ఎందుకంటే నేను ఈ మెయింటెనెన్స్ చూసి ఇంత మంది ఉన్నారని, ఎందుకంటే మొత్తం టీషర్ట్లతోని ఆ రోడ్ల పైన ఉత్తరాఖండ్ లో నడుస్తూ ఉంటారు. రోడ్డు పైన ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఉత్తరాఖండ్ లో ఎక్కడ చూసినా కానీ మా ఫ్రెండ్ కు చెస్ట్ పెయిన్ వచ్చింది. అక్కడ ఈడీనెస్ వచ్చి పడిపోయాడు. ఒకే ఒక హాస్పిటల్ అనిపించింది. ఎక్కడ చూసినా కానీ అంత ఆర్గానిక్ హాస్పిటల్ పోతే ఏమంత పేషెంట్లు లేరు ఎక్కువ. ఎందుకంటే మనది హాస్పిటల్ ఎక్కువ, అక్కడ హాస్పిటల్ తక్కువ, చాలా తక్కువ. నేను హోటల్ దగ్గరికి వెళ్ళి మేము టిఫిన్ చేస్తున్నాం. ఆ హోటల్లో పక్క పంట సుతం ఆర్గానిక్ ప్రొడక్ట్సే ఉంది హర్యానా. ఎందుకంటే మన దగ్గర చూసినా కానీ మన దగ్గర వ్యాన్సీలు ఎలా కనిపిస్తాయి, లేకపోతే బిర్యానీ సెంటర్లు ఎలా కనిపిస్తాయి మన దగ్గర, అక్కడ ఎక్కడ చూసినా కానీ ఆర్గానిక్ ఉత్పత్తులే కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఈ మీటింగ్ లో మనకు నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు ఒక 20 మందితో వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. ఆ మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక్కొక్కరు అనుభవం చెప్తా ఉంటే చాలా గొప్పగా అనిపించింది. ఒక్కొక్కరు 10 lakhs 20 lakhs తీసుకుంటూ ఇంత జనాభా ఉంది. ధైర్యంగా ఇంతమంది వీరులు మన ఆర్గానిక్ పైన పోరాటం చేస్తారు. ఆ ఉద్యమంలో మనకు ఉన్న ఆలోచన, ధైర్యం. నెక్స్ట్ సార్, ఇది హైదరాబాద్ లో నెక్స్ట్ రస్ ప్రోగ్రామ్ మన 15th ఉన్నది. ఎందుకంటే అనేకమైన నేను చాలా ఈ పవర్ డెమోతోని, ఎందుకంటే ఉప్పుతోని వాళ్ళు తాగుతున్న వాటర్లో వాళ్ళ ఇంట్లో నుంచి మన వాటర్ తెప్పించి, మనం ఏంటంటే మనం ఏదో తెస్తే మ్యాజిక్ అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాటర్ తెచ్చి మనం మినరల్ వాటర్, మన బోర్ వాటర్ తోని, మన అలవేరి హిమాలయ బేదితో డెమో ఇచ్చినప్పుడు ఫిదా అయిపోయి వాళ్ళు పర్ మంత్ ఒక 5,000-6,000 ప్రొడక్ట్ కొంటుంది. ఎందుకంటే ఎంత పేషెన్స్ తో మనకు కొంత ఏదో మాటలతో ఇలా కాదు, కొంత డెమోలతో చూపించినప్పుడే వాళ్ళు మనం మారగలుగుతారు. ఎందుకంటే ఇంత చెడు తింటున్నామా, రియాలిటీ కావాలి ప్రతి వాళ్ళకి. రియాలిటీ లేదు. ఇవాళ చూడండి, ఇవాళ కూతురు ఆడిచ్చే వాళ్ళు వస్తారు మన విలేజ్. ఆ కూతురిని ఎంత ఇబ్బంది పెడతారు. ఇలా మూగ జంతువులను ఒక ఏనుగుని తీసుకొని వస్తారు. ఏనుగుని తీసుకొని వచ్చి దాంట్లో ఎన్ని అంటే ఏదో ఒక ప్రదర్శించండి, మనకు డబ్బు అయితే ఉరికే రాదు. అందుకని కరోనా టైంలో దాదాపు ఒక 100 తులసీలు అమ్మాం. 100 తులసీలు అమ్మి సిపి గారి సార్ యొక్క పర్మిషన్ తీసుకొని సిద్దిపేటలో సుధాకర్ సార్, నాగేష్ సార్, నేను, మేడం 4-5 కలిసి సిద్దిపేట మొత్తం మనం కరోనాలో ఒక 2 days మొత్తం ప్రోగ్రామ్ వేయడం జరిగింది. ఒక పర్సన్ మనకు వాటర్ అని సప్లై చేస్తే మనం తులసీలు, అద్దెలు సప్లై చేసినాం. ఆ కోఆపరేషన్ తో దాంతో పాటు పాఠశాలలకు వాటర్ ఇవ్వడం, వాటితో పాటు మనకు రాగి జావ, పచ్చల జావ ఇవ్వడం జరిగింది. ఒక టీడీపీ బోర్డు మెంబర్, తను ఎక్స్ బోర్డు మెంబర్ పురశేఖర రాములు అని మన కేసీఆర్ సార్ గారు క్లాస్మేట్. ఆయన మన తులసి ఇలా మన సచివాలయంలో దాదాపు ఒక 100 మందికి మన ప్రొడక్టులు మా షాప్ వచ్చి సారు వచ్చి పర్ మంత్ ఒక 20 తులసి తీసుకెళ్తాడు. అలాగనే మా స్థానిక ఎమ్మెల్యే గారు మా షాప్ వచ్చి హరీష్ రావు గారు వాళ్ళ పిఏను పంపించి 5 నుంచి 6 రీసెంట్ పోయిన వీక్ ఒక 10 తులసులు తీసుకెళ్ళాడు. ఎందుకంటే మనకు హిందీ హీరోయిన్లు బాంబేలో ఒక 300 మంది దాకా మన ప్రొడక్ట్ వాడుతారు. మన సచివాలయం, మన అసెంబ్లీలో దాదాపు ఒక 100 మంది దాకా వాడుతారు. సెలబ్రిటీలు, మనకు సినిమా హీరోలు వాడుతారు. ఇది మనకు ప్రెస్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు వెహికల్లో మా టీంతో వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో టీ తాగినప్పుడు ఒక ఫోటో పిక్ అవుటర్ రింగ్ రోడ్ పైన హైదరాబాద్ లో. ఎందుకంటే ఒక్క పర్సన్ మన మీటింగ్ తీసుకుపోయినామంటే ఆ పర్సన్ ఆ మీటింగ్ లో విన్నాడంటే మనకు సగం భారం తగ్గుతుంది. ఎందుకంటే ఎంతసేపు మన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే కాళ్ళు లేవన్నట్టు మనం నెత్తి మీద ఎత్తుకుంటాం. ఒకసారి వదిలేస్తే వాళ్ళే నడుచుకుంటే వెళ్తా ఉంటారు. ఎందుకంటే నేను దాదాపు ఒక 10 అవుట్లెట్ ఓపెన్ చేశాను, నడుస్తున్నాయి. ఆ అవుట్లెట్ లోకి వెళ్ళి నేను ఎవ్రీ వీక్ మంత్లకు ఒకసారి మంత్లీ 2 times నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
జస్ట్ మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ఇది తరగనిది, ఎంత కొత్త సబ్జెక్ట్ ఇది ఎవరు ఎంత ఫ్రీగా చెప్పేది కాదు, ఇది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చెప్తారు, కెమికల్ యాడ్ ఇస్తూ ఉంటాం, టీవీలో ఇస్తూ ఉంటాం. ఈ మంచి విషయాలని ఇంత కొత్త ఎవరు చెప్పారు. జస్ట్ ఇన్ని రోజులు మేము అలోపతి ఇచ్చినాం కాబట్టి అలోపతి స్థానంలో ఇవి ఇస్తున్నాం కాబట్టి అంత ఈజీగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఒక్కల మనం కాదు, చాలా మంది ఉన్నారు. డైలీ మనము జూమ్ మీటింగ్లోకి వచ్చి డైలీ ఒక పర్సన్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఒక కొత్త విషయం ఉంటుంది. డైలీ మనం జూమ్ మీటింగ్ వినాలి. సారు తిరుపతి సార్ అంటూ ఉంటాడు, ఒక పర్సన్ ఒక 5 తీసుకురండి. ఆ 5తోని మన జూమ్ కెపాసిటీ 1000 మంది అంటాం. ఆ 1000 మందితోని ఇలా మనకు డైలీ ఒక 5 మీటింగ్లు జరగాలి. ఎందుకంటే మనకు వెటర్నరీ జరగాలి, తర్వాత బ్యూటీ కేర్ జరగాలి, హెల్త్ కేర్ విషయంలో జరగాలి. అన్నిట్లలో మనకు జరగాలంటే దాదాపు ఒక 5000 కెపాసిటీతో 5 ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మనము ప్రతి వాళ్ళం చేయకపోయినాయి, ప్రతి వాళ్ళం మనము ఈ ప్రొడక్ట్ ద్వారా మనం డబ్బును సంపాదించే అవకాశం టన్నుల్లో ఉంది. అందులో మనం ఉండాలని కోరుకుంటున్నా. ఏవైనా మనము మాట్లాడే సందర్భంలో ఏమన్నా ఇబ్బంది అనిపించిన మాట రూపంలో ఏదైనా కానీ దాన్ని కొంచెం దూరం లేవని అనుకున్న ఫీల్ కావద్దు. దాంతోపాటు ఇంకెవరన్నా ఏదైనా డిసీజ్ పైన కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు ఏమన్నా అడగాలనుకుంటే మళ్ళీ అడగచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని 30 years లో ఉన్నటువంటి ఆర్ఎంపీ ప్రాక్టీస్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీరు మనందరికీ తెలియపరచడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ లో ఎవరైతే ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దాదాపుగా